ప్రముఖ సంస్థ వంటి పాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి జాబ్ హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, రాయ్పూర్, కోయంబత్తూర్ అండ్ వరంగల్ లొకేషన్లో ఉన్న పాత్ర కంపెనీ నుండి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మనము ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న ఎవ్రీ వన్ క్యాండిడేట్కి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ కండక్ట్ అయితే చేస్తారు. ఆన్లైన్లో ఉండొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ అనేది ఉండొచ్చు. బట్ ముందుగా మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ప్రొఫైల్ బేస్ చేసుకొని వీళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ కండక్ట్ అయితే చేస్తారు. దాన్ని బట్టి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాలి. ఆ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో వీఆర్ హైరింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్ పాత్ర కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, రాయ్పూర్, కోయంబత్తూర్ అండ్ వరంగల్. ఈ యొక్క 4 లొకేషన్లో ఎక్కడైనా సరే మీరు కంపెనీలో అనేది కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ లేకపోతే పీజీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అయినా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ బోత్ ఆర్ అప్లై అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ టైపింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్లెక్సిబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కూడా వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ డొమైన్. పర్సనల్ కంప్యూటర్ విత్ వెబ్ క్యామ్ అండ్ ల్యాప్టాప్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కూడా మన దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకి 5 days అయితే వర్క్ అయితే ఉంటుంది వీక్లీ. నైట్ షిఫ్ట్స్ అవైలెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్సెస్ కూడా మనకి వీళ్ళు అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. కింద మనకి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. క్యూఆర్ కోడ్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ వస్తారనమాట. మీ యొక్క మెయిల్స్ అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి. అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఇంటర్వ్యూ బట్టి మీరు ఈ యొక్క కంపెనీలో అనేది కూడా జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని కూడా నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పాత్ర కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పాత్ర కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. మెయిల్ చెక్ చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత నుండి. సో మనకి ఇక్కడ చూడండి, పాత్ర డస్ నాట్ ఛార్జ్ ఎనీ అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్. ఈ కంపెనీ వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ప్రొసీజర్ కావచ్చు, లేకపోతే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ దగ్గర నుండి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోరని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇట్లా మీరు ఏ జాబ్స్కైనా సరే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క నేషనాలిటీ, లొకేషన్ లైక్ విశాఖపట్నం, రాయపూర్, కోయంబత్తూర్, వరంగల్ లొకేషన్లో ఏ లొకేషన్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నా అనే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ స్టేయింగ్ విత్ ఇన్ 100 kilometer రేంజ్ ఫ్రమ్ కోయంబత్తూర్ అండ్ వరంగల్ పాత్ర ఆఫీస్ అనేది ఆప్షన్ ఉంటుంది. అదే సేమ్ ఆప్షన్ వచ్చేసి మనకి వైజాగ్ అండ్ రాయపూర్ లొకేషన్ కూడా ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, జెండర్ తర్వాత ఇక్కడ ఉంటుందన్నమాట. ఐ గివ్ మై కన్సర్న్ టు పాత్ర టు కలెక్ట్ మై ఆధార్ అండ్ పాన్ కార్డ్ నెంబర్స్ టు బీ యూజ్డ్ అండర్ స్టేటస్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క క్వాలిఫికేషన్. దీనికి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట, లైక్ బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్, ఎనీ స్పెషలైజేషన్, బీసీఏ, బీబీఏ వాళ్ళు, బీ ఫార్మసీ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అప్ టు 2024 వరకు అప్లై అయితే కూడా చేసుకోవచ్చు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయగలుగుతారా అనేది ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఫ్రెషర్స్ ఉంటే ఫ్రెషర్స్, లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మిగతా కొన్ని బేసిక్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. కింద సబ్మిట్ క్లిక్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మీ యొక్క బేస్డ్ ఆన్ డీటెయిల్స్ బట్టి వీళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది మెయిల్స్ చేస్తారు. వితిన్ 15 డేస్లోనే మీకు మెయిల్స్ అనేది కూడా రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్స్ని
అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.